ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ నాన్ వెజ్ స్నాక్ రెసిపీ. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే పాప్కార్న్ చికెన్. ఒకటి తింటే అలా తింటూనే ఉంటామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 500 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఎగ్ 1, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ లేదా నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ క్రమ్స్ 2 కప్పులు, ఉప్పు తగినంత. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ తీసుకుని ముందుగా పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్, కోడిగుడ్డు వేసి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని కోట్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో బ్రెడ్ క్రమ్స్, మైదా, కొంచెం కారం, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వీడియోలో చూపిస్తున్నట్లు బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా చికెన్ పీసులన్నిటిని కూడా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా కోట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మంచి గోల్డెన్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ ఇంకా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ చికెన్ పాప్కార్న్ని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా చికెన్ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ అందరూ చాలా ఇష్టంగా తినే పాప్కార్న్ చికెన్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.